అయ్యయ్యో! ఆగండి, ఆగండి. ఏంటి సడెన్‌గా కిచెన్ ఐటెమ్ పట్టుకొని వస్తుందని అనుకుంటున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సహజ మాషెట్టి వ్లాగ్స్. ఈరోజైతే నేను మీషో నుంచి కొన్ని కిచెన్ ఐటెమ్స్ తీసుకున్నాను. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ చాపర్ అనేది చూపిస్తాను. మెయిన్‌గా ఈ చాపర్ బెనిఫిట్ ఏంటంటే సాలడ్స్‌లోకి అండ్ మనకి చిన్న చిన్నగా చాపింగ్ చేయడానికి కష్టమవుతుంది. సో ఇదైతే ఫస్ట్ వెజిటబుల్ చాపర్. దీన్నైతే ఎలా ఫిట్ చేయాలనేది కూడా చూపిస్తాను. అయితే ఒక బ్లేడ్ ఇచ్చారు. ఈ బ్లేడ్‌నంతా ఈ బాక్స్‌లోకి ఫిట్ చేసేసి సో మనం ఇలా చాప్ చేస్తూ ఉంటే వెజిటేబుల్స్ అనేవి ఈజీగా కట్ అవుతాయి. మెయిన్‌గా మనకి ఆనియన్, టమాటో ఇవైతే చాలా చిన్న చిన్న పీసెస్ కావాలని ఇష్టపడతాము. సో వీటి ద్వారా అయితే ఈజీగా కట్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాన్ ఆర్గనైజర్. ఇందులో మనము చిన్న పెద్ద అన్ని పాన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇంట్లో క్లమ్జీగా అవుతాయి, మనకి వంట చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ స్టాండ్ వల్ల మనకి ఏ పాన్ కావాలంటే ఆ పాన్ ఈజీగా కనిపిస్తుంది అండ్ వాటితో మనం చేయొచ్చు. అండ్ దీన్ని మనం 2 స్టైల్స్గా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇలా స్టాండింగ్ పొజిషన్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. ఈ చాపింగ్ బోర్డ్ ఏంటంటే మనం వెజిటేబుల్స్కి కానీ లైక్ ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. యాక్చువల్ అయితే ప్లాస్టిక్ వుడెన్ ఉంటుంది, బట్ అంత రికమెండెడ్ కాదు. సో స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకి చాలా మంచిగా ఉంటుంది అండ్ ఈజీ వే టు క్లీన్ ఆల్సో. ఎందుకు స్టెయిన్లెస్ స్టీలే రికమెండ్ చేస్తున్నానంటే జనరల్గా మనము ప్లాస్టిక్ వుడెన్లో చాప్ చేస్తున్నప్పుడు కట్ చేస్తున్నప్పుడు కొన్ని చిన్ని పార్టికల్స్ అనేవి ఫుడ్లోకి వెళ్తాయి, అవి అంత మంచిగా కాదు. సో స్టెయిన్లెస్ స్టీల్ అయితే బెటర్ అని నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదైతే ఇంకొకటి కిచెన్ స్టాండ్ ఆర్గనైజేషన్. ఇందులో అయితే మనము చాపింగ్ బోర్డ్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఈ చాపింగ్ బోర్డ్ అనే కాదు, ఏ బోర్డ్స్ అయినా పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఈ ఐటమ్ వచ్చేసి ప్లేట్ ఆర్గనైజర్. మనం చిన్న పెద్ద ప్లేట్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ ప్లేట్స్ అనేది మనం ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకి కింద కొంచెం సపోర్ట్ వానికి కొన్ని క్లిప్స్ కూడా ఇచ్చారు. ప్లేట్స్ అనేది ఇలా లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్. మనం దీనికి లైక్ సైజ్ వైజెస్ కూడా మనకు ఉంది, లైక్ స్మాల్ టు బిగ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ ఆయిల్ బాటిల్ అనమాట. సో ఈ బాటిల్లో ఏంటంటే మనము స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఈజీ వేగా కూడా పోసుకోవచ్చు ఆయిల్ని. అండ్ దీనికైతే 2 వేస్. అండ్ ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనం జస్ట్ స్ప్రే చేస్తాం కదా, సో ఈ సిస్టమ్ ఈ బటన్ ద్వారా ఆయిల్ అనేది స్ప్రే అవుతుంది. ఒకవేళ ఆయిల్ ఎక్కువ కావాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ జార్, సో మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అండ్ కేర్ఫుల్తో ఉండొచ్చు. అండ్ దీనికైతే రేటింగ్ 10/10 ఇవ్వచ్చు. ఐటమ్ వచ్చేసి డ్రై ఫ్రూట్ చాపర్. మెయిన్గా మనము డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఈ చాపర్ ద్వారా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఈజీగా చాప్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఆయిల్ కంటైనర్. మెయిన్గా ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం ఇంట్లో లైక్ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది రీయూజ్ అవుతుంది. మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కొన్ని చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి, ఆ పార్టికల్స్ అన్ని రిమూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఫిల్టర్ ద్వారా మనకి ఆయిల్లో ఉన్న పార్టికల్స్ అనేవి ఇలా ఫిల్టర్ చేస్తుంది. అండ్ దీనికి ఇలా క్యాప్ అండ్ దీంతో పాటు మనకి కింద స్టాండ్ కూడా వచ్చింది. డీప్ ఫ్రై వాటికును ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి ఈ ఐటమ్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి రేటింగ్ కూడా వచ్చేసి 10/10 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చపాతీ మేకింగ్ మ్యాట్. ఈ చపాతీ మ్యాట్ మీద ఏంటంటే మనము చపాతీ పిండిని కలుపుకోవచ్చు, అలానే చపాతీని పాముకుంటాం కదా అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఏంటంటే ఫ్లోర్ మీద అంతా చపాతీ పడి మళ్ళీ సర్ఫ్తో క్లీన్ చేయడం కన్నా ఈ మ్యాట్ మీద వేసుకుంటే లైక్ ఈజీగా మనకి క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇవి వుడెన్ స్పూన్స్ అనమాట. ఈ వుడెన్ స్పూన్స్ దేనికంటే లైక్ మనం జనరల్గా సాల్ట్లో కానీ షుగర్లో కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఈ టైంలో చాలామంది మనకి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ఈ వుడెన్ స్పూన్స్ అయితే మనకి చాలా ఇంట్లో బాగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ దీని క్వాలిటీ కూడా వచ్చేసి 10/10. ఈ ప్యాక్లో ఏంటంటే 6 స్కూప్స్ వచ్చాయి అండ్ అలాగే 6 స్పూన్స్ కూడా వచ్చాయి. సో టోటల్ మొత్తం 12 ఐటమ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోర్ హ్యాంగింగ్ ఆర్గనైజర్. ఇదేంటంటే మనము కిచెన్లో కానీ లైక్ బాత్రూమ్ డోర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఈ ఐటమ్స్ లైక్ చిన్న చిన్న ఐటమ్స్ కానీ షాంపూస్ ఈ హ్యాంగింగ్ వచ్చేసి మనము కిచెన్ దగ్గర ఉన్న విండోస్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే ఈజీగా మనకి కనిపిస్తుంది. దీని రేటింగ్ వచ్చేసి కూడా లైక్ 9/10 కూడా ఇవ్వచ్చు.
నెక్స్ట్ వచ్చేసి కిచెన్ టిష్యూ. ఈ టిష్యూ అనేది రీయూజబుల్, లైక్ మనం ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది. జనరల్గా మనం ఇంట్లో క్లాత్స్ యూస్ చేస్తాం, వాటిని క్లీన్ చేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదైతే మనకు రీయూజబుల్, లైక్ ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని రేటింగ్ వచ్చేసి 10/10. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆయిల్ బాటిల్ క్యాప్స్. మా ఇంట్లో లైక్ నార్మల్గా బాటిల్స్ ఉన్నాయి, అవి సైడ్కి నేను డిస్ప్లే కూడా చేస్తాను. ఆ బాటిల్కి అనేది ఈ క్యాప్స్ యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇలా ఈ మెథడ్ ద్వారా మనం ఆయిల్ అనేది వేయచ్చు. అండ్ దీని క్వాలిటీ కూడా వచ్చేసి 10/10. ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 8 వచ్చాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వుడెన్ హ్యాండిల్ స్మాషర్. ఇది ఏంటంటే మనం పొటాటోస్ కానీ మనం పప్పు చేసుకుంటాం కదా, అప్పుడు ఈజీగా స్మాష్ అవుతుంది. అండ్ మనకి పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది వుడెన్ ఐటమ్ కాబట్టి. అండ్ దీనికి రేటింగ్ కూడా వచ్చేసి 10/10 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పిజ్జా స్లైసర్. మన ఇంట్లో లైక్ పిజ్జా చేసుకునేటప్పుడు స్లైసర్, అండ్ మనం స్వీట్స్కి కాజాలు వాటికి కూడా ఇది స్లైస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీనికి కూడా 10/10 రేటింగ్. ఈ 4 ఐటమ్స్ కలిపి ఒక కాంబో సెట్ లాగా వచ్చింది నాకు.